గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు మహేందర్ రెడ్డి. నేను తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం పేరు నూతన వ్యవసాయిక వ్యూహము, అదేవిధంగా హరిత విప్లవము. మరి ఎందుకు ప్రభుత్వం నూతన వ్యవసాయిక వ్యూహాన్ని అనుసరించవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే, ముఖ్యంగా మనం చూసినట్లయితే భారతదేశానికి స్వతంత్రం రాకన్న ముందు సుమారుగా 200 పైచిలుక సంవత్సరాలు మన ప్రాంతాన్ని ఆంగ్లేయులు పరిపాలించడం జరిగింది. వీళ్ళు వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలను తీసుకోవటం అనేటువంటిది జరగలేదు. పైగా వారు అనుసరించినటువంటి వలస ఆర్థిక దోపిడీ విధానాల వల్ల, భూమి శిస్తు విధానాల వల్ల స్వతంత్రం వచ్చే నాటికి భారత వ్యవసాయ రంగం అనేది పూర్తిగా వెనుకబడిన ఒక సాంప్రదాయ వ్యవస్థగా మారటం అనేటువంటి జరిగింది. కాబట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం సాంకేతికంగా వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తిని సాధించడం కోసం ఆర్థిక ప్రణాళికల ద్వారా కృషి చేయడానికి చర్యలను తీసుకోవటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా సాంకేతికంగా వ్యవసాయ రంగంలో అధికోత్పత్తిని సాధించడం కోసం ప్రభుత్వం ఈ నూతన వ్యవసాయక వ్యూహాన్ని తీసుకొని రావటం అనేటువంటి జరిగింది. దీనినే తర్వాత కాలంలో మనము హరిత విప్లవంగా పిలుచుకోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. మరి నూతన వ్యవసాయక వ్యూహం అంటే ఏంటి, అందులో ప్రధానంగా ఏ అంశాలు ఉంటాయనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. నూతన వ్యవసాయక వ్యూహము, హరిత విప్లవం. ముఖ్యంగా 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో, ముఖ్యంగా 1960 తర్వాత భారత వ్యవసాయ రంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు రావటం అనేటువంటి జరిగింది. అధికోత్పత్తిని సాధించడం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారాన్ని చుట్టడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అయితే 3వ పంచవర్ష ప్రణాళిక 1900 మనకు అందరికి తెలిసిందే. 1950లో పంచవర్ష ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పంచవర్ష ప్రణాళికను రూపొందించి అమలుపరుచుకోవటం అనేటువంటి జరిగింది. 51 to 56 మొదటి ప్రణాళిక, 56 to 61 రెండవ ప్రణాళిక. అయితే ఈ 3వ ప్రణాళిక ఏదైతే ఉందో ఘోరంగా విఫలమైనటువంటి ప్రణాళిక 3వ పంచవర్ష ప్రణాళిక. 1961 నుంచి 66 వరకు ఈ 3వ ప్రణాళిక యొక్క కాలం అనేటువంటిది ఉంది. ఈ ప్రణాళిక అనుకున్న లక్ష్యాలను సాధించడంలో పూర్తిగా వైఫల్యానికి గురి కావటం అనేటువంటి జరిగింది. అందుకు 2 కారణాలు. ఒకటి, 2 సార్లు అంతర్జాతీయ యుద్ధాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకసారి చైనాతో యుద్ధం చేస్తాం, ఒకసారి పాకిస్తాన్తో యుద్ధం చేస్తాం. రెండవది ఏంటి, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు భారత వ్యవసాయ రంగంలో తీవ్రమైనటువంటి దుర్భిక్షపరమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి ఏర్పడ్డాయి. అంటే ప్రకృతి సహకరించకపోవటం వల్ల వ్యవసాయ రంగంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయింది. ఇతర దేశాల నుంచి సరుకులను దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం లాంటి పరిస్థితులు అనేటువంటివి ఏర్పడ్డాయి. కాబట్టి అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, సాంకేతికంగా వ్యవసాయ రంగంలో అధికోత్పత్తిని సాధించాలని భావించి అందుకోసం అనేక కార్యక్రమాలను తీసుకొని రావటం అనేటువంటి జరిగింది. అందులో భాగంగానే ఈ నూతన వ్యవసాయక వ్యూహం అనేటువంటిది అమలులోకి వచ్చింది అని చెప్తున్నాం. అంతకంటే ముందు మనం చూసినట్లయితే ముఖ్యంగా 1960వ సంవత్సరంలో ఫోర్డ్ ఫౌండేషన్ కమిటీ సూచనల మేరకు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, దేశవ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి 7 జిల్లాలలో సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని ప్రారంభించింది. IADP, ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం. అంటే దేశవ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి 7 జిల్లాలకు ఈ పథకాన్ని వర్తింపజేయటం అనేటువంటిది జరిగింది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, బీహార్లోని షాహాబాద్ కావచ్చు, మధ్యప్రదేశ్లోని రాయ్పూర్ కావచ్చు, తమిళనాడులోని తంజావూరు కావచ్చు, పంజాబ్లోని లుడియానా కావచ్చు, ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ కావచ్చు, రాజస్థాన్లోని పాలి కావచ్చు. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి 7 జిల్లాలకి ఈ సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇట్ ఈజ్ ఎ ప్యాకేజ్ ప్రోగ్రామ్ అండి. ఇది ఒక ప్యాకేజ్ పథకం అని చెప్తున్నాం. ఎందుకు అంటే సాంకేతికంగా వ్యవసాయ రంగంలో అధికోత్పత్తిని సాధించడం కోసం అందుకు అవసరమైనటువంటి ఎరువులు కావచ్చు, క్రిమిసంహారక మందులు కావచ్చు, రసాయనిక ఎరువులు కావచ్చు, అదేవిధంగా పరపతి సౌకర్యాలను కావచ్చు అందించే ఒక ప్యాకేజ్ కార్యక్రమము. అంటే ఈ కార్యక్రమంలో భాగంగా అధికోత్పత్తిని సాధించడం కోసం వీటన్నింటిని కూడా అందించడం జరుగుతుంది. అంటే వనరులన్నింటినీ
ఆయా జిల్లాలలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కేంద్రీకరించి పరపతి, ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు రైతులకు అందించే ఒక ప్యాకేజ్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. అయితే ఇది కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావటం అనేటువంటి జరిగింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లను సవరిస్తూ 1965వ సంవత్సరంలో ఈ సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకంగా అంటే ఇంటెన్సివ్ ఏరియా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్గా మార్చి దేశవ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి 114 జిల్లాలకి ఈ పథకాన్ని వర్తింపచేయటం అనేది జరిగింది. ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద దేశంలో ఉన్నటువంటి 7 జిల్లాలకే ఈ పథకాన్ని విస్తరింపజేశారు. ఫలితంగా వచ్చినటువంటి రిజల్ట్స్ని అంచనా వేసి అందులో ఉన్నటువంటి సాధక బాధకాలను తెలుసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా 114 జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంటే 60లో ప్రవేశపెట్టినటువంటి సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం 65లో సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకంగా మారటం అనేటువంటిది జరిగింది అని చెప్తాం. ఇట్ ఈస్ ఏ ప్యాకేజ్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాం. ఎందుకు ప్యాకేజ్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాం అంటే ఈ పథకంలో భాగంగా ఆయా జిల్లాలలో ఉన్నటువంటి వనరులన్నింటిని కేంద్రీకరించి రైతులకు ఏం చేస్తారు, పరపతి కావచ్చు, ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, క్రిమిసంహారక మందులు కావచ్చు రైతులకు అందించటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ ప్యాకేజ్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాం. ఇట్లా సాంకేతికంగా వ్యవసాయ రంగంలో అధికోత్పత్తిని పెంచడం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారాన్ని చుట్టింది. అందులో భాగంగా 60లో సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం, 65లో సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఆ తర్వాత ప్రభుత్వం నూతన వ్యవసాయక వ్యూహానికి శ్రీకారాన్ని చుట్టడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. న్యూ అగ్రికల్చరల్ స్ట్రాటజీ అని చెప్తున్నాం. ముఖ్యంగా మనం చూడండి 60లో 65లో ప్రవేశపెట్టినటువంటి 2 పథకాల మధ్య తేడా ఉంది. ముఖ్యంగా అధికోత్పత్తిని సాధించాలంటే నీటిపారుదల సౌకర్యాలు సమృద్ధిగా ఉండాలి. నీటిపారుదల సౌకర్యాలు సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతాలను మొదటగా గుర్తించి అక్కడ సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని మొదట ప్రారంభించారు. ఆ తర్వాత సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకంగా మార్చి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఆ తర్వాత కాలంలో ప్రభుత్వం నూతన వ్యవసాయక వ్యూహాన్ని న్యూ అగ్రికల్చరల్ స్ట్రాటజీని తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ముఖ్యంగా ఈ వ్యూహం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తులను పెంచాలనే ఉద్దేశం కోసమే ప్రభుత్వం ఈ నూతన వ్యవసాయక వ్యూహాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. 1966 ఖరీఫ్ సీజన్లో మనకు 3 కాలాలు ఉంటాయి. ఖరీఫ్ ఉంటుంది, రబీ ఉంటుంది, అదేవిధంగా జాయద్ పంట కాలం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి 1966 ఖరీఫ్ పంట కాలంలో ప్రభుత్వం ఈ నూతన వ్యవసాయక వ్యూహాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. ఈ నూతన వ్యవసాయక వ్యూహాన్ని అధిక దిగుబడి వంగడాల కార్యక్రమము HYV అని పిలుస్తారు. హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్. చాలా సందర్భాలలో కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగిండు, ఒకసారి గ్రూప్ 2 ఎగ్జామ్లు అడిగిండు HYV అంటే ఏమిటి. HYV అనేటువంటిది వ్యవసాయ రంగంలో అధికోత్పత్తిని సాధించడం కోసం ఉపయోగించే అధిక దిగుబడి వంగడాలు అని అర్థం. హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అని అర్థం. ఇది ఒక ప్యాకేజ్ కార్యక్రమం అని చెప్తున్నాం. మరి ఈ నూతన వ్యవసాయక వ్యూహంలో ప్రధానంగా కొన్ని ముఖ్య అంశాలు అనేటువంటివి ఉంటాయి. ఈ నూతన వ్యవసాయక వ్యూహం కొన్ని లక్షణాలను ప్రధానంగా కలిగి ఉంటుంది. ఈ వ్యూహంలో సాంకేతికంగా అధికోత్పత్తిని సాధించడం కోసం ఈ నూతన వ్యవసాయక వ్యూహంలో భాగంగా ఏం చేస్తారు అంటే నెంబర్ 1 అధిక దిగుబడి వంగడాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెంబర్ 2 అల్ప ఫలానాకాలపు పంటలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెంబర్ 3 అధికోత్పత్తిని సాధించడం కోసం సమయం వృధా కాకుండా ఉండడం కోసం అధికోత్పత్తిని సాధించడం కోసం నూతన సాంకేతిక ఉత్పత్తి పద్ధతులను అనుసరించడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా రైతు కోసమైనటువంటి పరపతిని అందజేయటం అనేటువంటి జరుగుతుంది. రైతు పండించినటువంటి ఉత్పత్తులకు మద్దతు ధరను కూడా ప్రకటించటం జరుగుతుంది. రైతులను ప్రోత్సహించడం కోసం వారికి అవసరమైనటువంటి ఉత్పాదకాలను, అదేవిధంగా వారికి అవసరమైనటువంటి పరిశ్రమలను కావచ్చు స్థాపించటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. కాబట్టి ఈ నూతన వ్యవసాయక వ్యూహాన్ని అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం అని పిలుస్తున్నాం. ఈ నూతన వ్యవసాయక వ్యూహం ప్రధానంగా కొన్ని లక్షణాలను కలిగి ఉంది. అందులో నెంబర్ 1 ఏమని చెప్తున్నాం, అధిక దిగుబడి వంగడాలను ప్రవేశపెట్టడం, HYVని ప్రవేశపెట్టడం.
అంటే అధికోత్పత్తిని సాధించడం కోసం ఈ వ్యూహంలో భాగంగా ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు చనిపోయినప్పటికీ సమాజ సంక్షేమం కోసం, సమాజ హితం కోసం వారు చేసినటువంటి కృషి అనేటువంటిది ఎల్లప్పుడూ నిరంతరంగా మన మధ్యలో ఉంటుంది. అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తే నార్మన్ బోర్లాగ్. ఇతడిని మనం ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని కూడా మనం పిలవటం జరుగుతుంది. సో మరి ఈ నార్మన్ బోర్లాగ్ ఏం చేసిండు అంటే, ముఖ్యంగా మనం చూసినట్లయితే 1960 ఆ మధ్యకాలంలో మెక్సికో దేశంలో ఈ రాక్ ఫెల్లర్ ఫౌండేషన్కు చెందినటువంటి ప్రొఫెసర్ నార్మన్ బోర్లాగ్ కావచ్చు, అతని యొక్క అనుచరులు కావచ్చు, అధిక దిగుబడినిచ్చే గోధుమ వంగడాలను అభివృద్ధి చేయటం అనేటువంటిది జరిగింది. అప్పటికి ఆసియా ఖండంలో చాలా దేశాలలో ఆఖరి కేకలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశాలలో పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగట్లేదు. ఫలితంగా పేదరిక సమస్య అనేటువంటి చాలా ఎక్కువగా ఉంది. అటువంటి తరుణంలో ఈ మెక్సికోలో ఉన్నటువంటి ఈ ఆచార్య నార్మన్ బోర్లాగ్ అతని యొక్క అనుచరులు ఏం చేశారంటే, అధిక దిగుబడినిచ్చే గోధుమ వంగడాలను అభివృద్ధి చేయటం అనే పని జరిగింది. ఈ అధిక దిగుబడి గోధుమ వల్ల ఏమైందంటే, మెక్సికో దేశంలో గోధుమ పంట యొక్క దిగుబడి అనేటువంటిది హెక్టారుకు 5,000 కిలోగ్రాముల నుంచి 4,000 కిలోగ్రాములకు పెరగటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి ఇట్లా అధిక దిగుబడినిచ్చే గోధుమ వంగడాలను ఉత్పత్తి చేయటం వల్ల ఈ పంటల యొక్క ఉత్పత్తి పరిమాణం అనేటువంటిది బాగా పెరిగింది. ఇదే వ్యూహాన్ని ఆసియాలో ఉన్నటువంటి అనేక దేశాలు కూడా ఈ వ్యూహాన్ని అనుసరించి ఈ వంగడాలను ఉపయోగించి అధికోత్పత్తిని సాధించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది. అందులో భాగంగా మన భారతదేశం కూడా ఏం చేసింది అంటే, 1965లో భారతదేశం కూడా ఈ నూతన వ్యవసాయక వ్యూహాన్ని దిగుమతి చేసుకొని వ్యవసాయ రంగంలో అధికోత్పత్తిని సాధించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. అందులో భాగంగానే సోనారా 64, లెర్మో రాజా 64 అనే గోధుమ విత్తనాలను మనం కూడా దిగుమతి చేసుకోవటం అనేటువంటి జరిగింది. దిగుమతి చేసుకొని ఈ వ్యూహాన్ని అనుసరించటం అనేటువంటి జరిగింది. అనుసరించి వ్యవసాయ రంగంలో అధికోత్పత్తిని సాధించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది. కేవలం ఈ వ్యూహాన్ని దిగుమతి చేసుకోవడం మాత్రమే కాదండి, మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన కేంద్రాలలో కొన్ని కొత్త రకం వంగడాలను, కొన్ని కొత్త రకం సంకరజాతి విత్తనాలను కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. అందులో భాగంగా IR8 అనే వరి వంగడం అనేటువంటిది ఎక్కువ ఫలితాలను మనకు సాధించి పెట్టడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఇట్లా ఈ నూతన వ్యవసాయక వ్యూహంలో భాగంగా ఏం చేస్తారంటే, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను విరివిగా ఉపయోగించటం అనేటువంటి జరుగుతుంది. ఫలితంగా వ్యవసాయ రంగంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైనటువంటి పెరుగుదలను మనం సాధించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి అధిక దిగుబడి వంగడాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెంబర్ 2, అల్ప ఫలానాకాలపు పంటలను ప్రవేశపెట్టడం. అంటే దీర్ఘ ఫలానాకాలపు పంటలకు బదులుగా అల్ప ఫలానాకాలపు పంటలను ప్రవేశపెట్టడం అనేటువంటి జరుగుతుంది. అంటే వేసినటువంటి పంట అతి తక్కువ కాలంలో చేతికి రావడానికి అవసరమైనటువంటి విత్తనాలను, వంగడాలను విరివిగా వినియోగించటం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఒకే సంవత్సరంలో ఒకే నేలలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించే అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా అధికోత్పత్తిని సాధించడానికి అవకాశం ఉంటుంది. అదే ఈ వ్యూహం రాకన్నా ముందు మనం చూసినట్లయితే వేసినటువంటి పంట చేతికి రావడానికి సుమారుగా 6 నెలల సమయం పట్టేది. కానీ ఈ నూతన HYVని ప్రవేశపెట్టడం వల్ల వేసినటువంటి పంట అతి తక్కువ కాలంలోనే చేతికి రావటం అనేటువంటి జరిగింది. అంటే వేసినటువంటి పంట కేవలం ఒక 4 నెలలకు మాత్రమే చేతికి రావటం అనేటువంటిది జరిగింది. ఫలితంగా ఏమైంది, ఒకే సంవత్సరంలో ఒకే నెలలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలు పండించడానికి అవకాశం ఏర్పడింది. ఫలితంగా వ్యవసాయ రంగంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేటువంటిది బాగా పెరిగింది అని చెప్తున్నాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే IR3 కావచ్చు, వరి వంగడాల పేరు IR3 కావచ్చు, జయ కావచ్చు, పద్మ కావచ్చు, ఇటువంటి వంగడాలను ప్రవేశపెట్టడం వల్ల వేసినటువంటి పంట 4 నెలలకే చేతికి రావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఫలితంగా అధికోత్పత్తిని సాధించడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి ఈ వ్యూహంలో భాగంగా ఏం చేస్తారు, దీర్ఘ ఫలానాకాల పంటలకు బదులుగా అల్ప ఫలానాకాల పంటలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే వేసినటువంటి పంట అతి తక్కువ కాలంలోనే చేతికి రావటం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబించటం.
అంటే ఇక్కడ ఏంటి, వేసినటువంటి పంట అతి తక్కువ కాలంలోనే చేతికి రావాలంటే దానికి అనుగుణంగా సాంకేతిక పద్ధతులను విరివిగా వినియోగించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ వ్యూహంలో భాగంగా ఏం చేస్తారంటే ఆధునిక సాంకేతిక ఉత్పత్తి పద్ధతులను విరివిగా వినియోగించటం అనేటువంటి జరుగుతుంది. జనరల్గా సాంకేతిక ఉత్పత్తి పద్ధతులు అంటే మనం ఏమనుకుంటాం, ట్రాక్టర్లను ప్రవేశపెట్టడం, హార్వెస్టర్లను ప్రవేశపెట్టడాన్ని ఆధునిక సాంకేతిక ఉత్పత్తి పద్ధతులు అని అంటారు. కేవలం అది మాత్రమే కాదు, ఇతర అంశాలు కూడా ఈ ఆధునిక సాంకేతిక ఉత్పత్తి పద్ధతులలో కలిసి ఉంటాయి. అందులో నెంబర్ 1 ఏమిటి, పంటల మార్పిడి, బహుళ పంటలు. అంటే ఈ అధిక దిగుబడినిచ్చే వంగడాలను విరివిగా వినియోగించుకోవడం వల్ల పంటలను మార్పు చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఒకే నేలలో ఒకే సంవత్సరంలో వివిధ రకాల పంటలను పండించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడింది. అంటే బహుళ పంటల కార్యక్రమం అనేటువంటిది మంచి ఫలితాలను తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కూడా మనం చూస్తుంటాం, ఖరీఫ్ సీజన్లో ఒక రకమైనటువంటి పంట వేస్తే రబీ సీజన్లో ఒక రకమైనటువంటి పంట వేయటం అనేటువంటి జరుగుతుంది. అంటే పంటల మార్పిడికి అవకాశం ఏర్పడుతుంది. ఒకే నేలలో ఆయా కాలాలలో విభిన్న రకాలైనటువంటి పంటలను పండించడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా నేలలో సారాన్ని మనము కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది, తద్వారా ఉత్పత్తులు కూడా పెరగడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఏమవుతుంది, ఆధునిక సాంకేతిక పద్ధతులలో భాగంగా పంటల మార్పిడి, బహుళ పంటల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే అల్ప ఫలానాకాల వంగడాలను ప్రవేశపెట్టడం వల్ల ఒకే సంవత్సరంలో ఒకే నేలలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలు పండించుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఫలితంగా బహుళ పంటల కార్యక్రమం అనేటువంటిది మంచి ఫలితాలను సాధించి పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మనం చూసినట్లయితే వర్షాకాలం ప్రారంభంలో మినుములు కావచ్చు, అదేవిధంగా పెసార్లు కావచ్చు, ఇటువంటి పంటలను పండించడం జరుగుతుంది. ఆ తర్వాత కాలంలో శనగలు కావచ్చు, జొన్నలను కావచ్చు పండించుకోవటం అనేటువంటిది జరుగుతుంది. అట్లా ఒక సీజన్లో ఒక రకమైనటువంటి పంటను, ఇంకొక సీజన్లో ఇంకొక రకమైనటువంటి పంటను పండించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా బహుళ పంటల కార్యక్రమాన్ని చేపట్టడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే వాతావరణ పద్ధతులకు అనుగుణంగా వరి కావచ్చు, జొన్న కావచ్చు, జవార్ కావచ్చు పంటలలో పలు రకాలను పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు బార్లీ కావచ్చు, నూనె గింజలు కావచ్చు, బంగాళాదుంప కావచ్చు, ఇతర కూరగాయల పంటలను మార్పిడి పద్ధతిలో పండించడం వల్ల వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు పెరిగినాయి. బహుళ పంటల కార్యక్రమం అనేటువంటిది మంచి ఫలితాలను తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. నెక్స్ట్ 1 బి, నీటిపారుదల, రసాయనిక ఎరువుల వాడకం పెరిగింది. అంటే ఇక్కడ ఏంటి, ఈ అధిక దిగుబడినిచ్చే వంగడాలను వాడాలంటే రసాయనిక ఎరువులను ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంటుంది. రసాయనిక ఎరువులు వినియోగించాలంటే ఖచ్చితంగా ఏ సౌకర్యాలు కావాలి, నీటిపారుదల సౌకర్యాలు అనేటువంటివి కావాలి. క్రిమిసంహారక మందులను, రసాయనిక ఎరువులను వాడాలంటే నీటిపారుదల సౌకర్యాలు కావాలి. కాబట్టి పరిమితంగా ఉన్నటువంటి భూగర్భ జలాలను బయటికి తీసుకొని వచ్చి ఈ వ్యూహాన్ని అనుసరించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ముఖ్యంగా ఈ వ్యూహంలో భాగంగా రసాయనిక ఎరువుల వాడకం అనేటువంటిది బాగా పెరిగింది అని చెప్తున్నాం. మరి రసాయనిక ఎరువులను ఉపయోగించాలంటే నీటిపారుదల సౌకర్యాలు కావాలి. అందుకోసం గొట్ట బావుల ద్వారా భూగర్భ జలాలను బయటికి తీసుకొని వచ్చి వాడటం అనేటువంటిది, ఉపయోగించడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఈ వ్యూహం రాకన్నా ముందు మనం చూసినట్లయితే 1950-51లో ఈ రసాయనిక ఎరువుల వాడకం కేవలం 0.70 మిలియన్ టన్నులు మాత్రమే ఉంది. కానీ వ్యూహం వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే 1995-96లో మనం చూసినట్లయితే 13.90 మిలియన్ టన్నులకు పెరిగింది. అంటే ఈ వ్యూహంలో భాగంగా వేటి యొక్క వాడకం పెరిగింది అంటే రసాయనిక ఎరువుల యొక్క వాడకం అనేటువంటిది బాగా పెరిగింది అని మనం చెప్తున్నాం. అదేవిధంగా యంత్రాలు, పనిముట్లను ఉపయోగించటం, అంటే ఇక్కడ అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించాలన్నా, అల్ప ఫలానాకాల పంటలను పండించాలన్నా సమయం అనేటువంటిది వృధా జరగకుండా ఉండాలి. సాంప్రదాయ పద్ధతుల ప్రకారం వ్యవసాయం చేసినట్లయితే సమయం వృధా కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అలాంటప్పుడు ఒకే నేలలో ఒకే సంవత్సరంలో 1 లేదా అంతకంటే ఎక్కువ పంటలను పండించుకోవడానికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు అధికోత్పత్తిని సాధించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఏం చేశారు, యంత్రాల వాడకం అనేటువంటిది బాగా పెరిగింది, పనిముట్ల వాడకం అనేటువంటిది బాగా పెరిగింది అని చెప్తున్నాం. కాబట్టి వ్యవసాయంలో కాలం వృధా కాకుండా ఉండడం కోసం, బహుళ పంటల కార్యక్రమం వల్ల మంచి ఫలితాలను సాధించడం కోసం ఏం చేశారు అంటే
ట్రాక్టర్లను వాడకం కావచ్చు, హార్వెస్టర్లను వాడకం కావచ్చు, పంపు సెట్లను వాడకం కావచ్చు, ఇట్లా ఆధునిక యంత్ర పరికరాలను ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. తద్వారా ఏమవుతుంది, వెంటనే పంటను పండించుకోవడానికి అవకాశం ఉంటుంది, చదును చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, నెక్స్ట్ పంటను వెంటనే రెడీ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కాలం వృధా కాకుండా కోసం బహుళ పంటల పద్ధతికి అనుకూలంగా ఉండడం కోసం ఈ ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పంపు సెట్ల మొదలైన యంత్ర పరికరాల యొక్క వాడకం అనేటువంటిది బాగా పెరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా పంటల రక్షణ కార్యక్రమం ఏమిటి, పంటల రక్షణ అంటే విత్తనాలు వేసి, ఇప్పటికీ కూడా మనం గ్రామీణ ప్రాంతంలో మనం చూసినట్లయితే రైతులు విత్తనాలు వేసేటప్పుడు కొత్త రకం విత్తనాలను విరివిగా వినియోగించడం అనేటువంటి జరగదు. గతంలో వేసినటువంటి పంట ఏదైతే ఉంటే ఆ విత్తనం, ఫర్ ఎగ్జాంపుల్ మన తాండూరు లాంటి ఏరియాలో మనం చూసినట్లయితే కందులు బాగా పండిస్తారు. కాబట్టి రైతు కందులు కొత్త రకం విత్తనాలు బయట మార్కెట్లో చాలా అందుబాటులోకి వచ్చినప్పటికీ తన దగ్గర ఉన్నటువంటి విత్తనాలనే మామూలుగా శుద్ధి చేసి తిరిగి విత్తటం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది, గాలి తగలటం వల్ల కావచ్చు, వర్షాలు ఎక్కువ పడటం వల్ల కావచ్చు, ఆ విత్తనం అనేటువంటిది మొలకెత్తకన్నా ముందే చనిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ ఉత్పత్తిని సాధించడానికి అవకాశం ఉండదు. అందుకోసం పంటల రక్షణ కార్యక్రమానికి శ్రీకారాన్ని చుట్టడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా పంటల రక్షణ కోసం ఏం చేశారు, క్రిమిసంహారక మందులను వినియోగించడం అనేటువంటి జరిగింది. అంటే విత్తనాలను వేసేటప్పుడు రైతు ఏం చేస్తారు, వాటిని శుద్ధి చేస్తాడు. క్రిమిసంహారక మందులను వేసి వాటిని శుద్ధి చేయటం అనేటువంటిది జరుగుతుంది. శుద్ధి చేసిన తర్వాతనే ఆ విత్తనాలను భూమిలో విత్తటం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా చేసినట్లయితే క్రిముల నుంచి, కీటకాల నుంచి విత్తనాలను కాపాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా విత్తనాలు మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది, పంటలను కాపాడుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాను. కాబట్టి ఈ పంటల రక్షణ కోసం క్రిమి సంహారక మందులను వినియోగించడాన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది. అందులో భాగంగానే రైతులు ఏం చేశారు, శుద్ధి చేసినటువంటి విత్తనాలను ఉపయోగించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. వీటన్నింటినీ కలిపే ఆధునిక సాంకేతిక ఉత్పత్తి పద్ధతులు అని పిలుస్తారు. కేవలం ట్రాక్టర్లను వాడటాన్ని, హార్వెస్టర్లను వాడటాన్ని మాత్రమే ఆధునిక సాంకేతిక ఉత్పత్తి పద్ధతులు అని పిలువరు. పంటల మార్పిడి, బహుళ పంటల కార్యక్రమము, నీటిపారుదల, రసాయనిక ఎరువుల ఉపయోగము, యంత్రాలు, పనిముట్ల వాడకము, పంటల రక్షణ కార్యక్రమం, వీటన్నింటిని కలిపి ఏమని పిలుస్తారు, ఆధునిక సాంకేతిక ఉత్పత్తి పద్ధతులు అని పిలుస్తారు. కాబట్టి ఈ నూతన వ్యవసాయక వ్యూహంలో భాగంగా ఈ ఆధునిక సాంకేతిక ఉత్పత్తి పద్ధతుల వాడకం అనేటువంటిది గణనీయంగా పెరిగింది. ఫలితంగా ఈ నూతన వ్యవసాయక వ్యూహం తర్వాత వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులను సాధించడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడింది అని చెప్తున్నాం. అదేవిధంగా పరపతిని పెంచటం, అధిక దిగుబడినిచ్చే వంగడాలను విరివిగా ఉపయోగించాలన్నా, ట్రాక్టర్లను ఉపయోగించాలన్నా, హార్వెస్టర్లను ఉపయోగించాలన్నా, అందుబాటులో ఉన్నటువంటి భూగర్భ జలాలను బయటికి తీసుకొని వచ్చి వ్యవసాయం చేయాలన్నా ఏం కావాలి, పరపతి అనేటువంటిది కావాలి. మనీ మేక్స్ మెనీ థింగ్స్. కాబట్టి ఈ వ్యూహం వల్ల సరైనటువంటి ఫలితాలను సాధించాలంటే ఇది ఒక ప్యాకేజ్ మాత్రం. ఈ వ్యూహం వల్ల సరైన రిజల్ట్ రావాలంటే, వాటన్నింటిని ఉపయోగించాలంటే రైతుకి ఏం కావాలి, డబ్బులు కావాలి, పరపతి సౌకర్యాలు కావాలి. కాబట్టి ఈ వ్యూహం వల్ల మంచి ఫలితాలను సాధించడం కోసం ఏం చేసింది అంటే, అందుకు అవసరమైనటువంటి ప్రభుత్వం పెట్టుబడిని అందించటం అనేటువంటి జరిగింది. అందుకోసం సంస్థాగత పరపతి సౌకర్యాలను అభివృద్ధి చేయటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా సహకార బ్యాంకులు కావచ్చు, వాణిజ్య బ్యాంకులు కావచ్చు, పరపతిని సమకూర్చడంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా రైతుకు అవసరమైనటువంటి పరపతిని అందించడం కోసం ప్రభుత్వం ఈ బ్యాంకుల ద్వారా ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా భూమి అభివృద్ధి బ్యాంకులు కూడా ఏం చేసినాయి, రైతుకు అవసరమైనటువంటి దీర్ఘకాలిక పరపతిని కూడా అందించటం అనేటువంటి జరిగింది. అంటే షెడ్ వేసుకోవాలన్నా, ట్రాక్టర్ తెచ్చుకోవాలన్నా, లేదంటే బావి దోవుకోవాలన్నా కూడా అందుకోసమైనటువంటి దీర్ఘకాలిక పరపతిని కూడా అందించటం అనేటువంటి జరిగింది. ఇట్లా ఎప్పుడు ఫలితం వస్తుంది, ఈ వ్యూహాన్ని అనుసరించాలంటే, అంటే అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించాలన్నా, అదేవిధంగా క్రిమిసంహారక మందులను ఉపయోగించాలన్నా, పంపు సెట్లను వాడాలన్నా, ట్రాక్టర్లను ఉపయోగించాలన్నా, హార్వెస్టర్లు ఉపయోగించాలన్నా రైతుకు పెట్టుబడి సహాయం అనేటువంటిది అవసరము.
ఆ పెట్టుబడి సహాయాన్ని అందించడం కోసం సంస్థాగత పరిపత్తి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా సహకార బ్యాంకుల ద్వారా, వాణిజ్య బ్యాంకుల ద్వారా రైతుకు అవసరమైనటువంటి పెట్టుబడి సహాయాన్ని అందించటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వం కూడా రైతుకు పెట్టుబడి సహాయాన్ని అందించడం కోసం రైతు బంధు లాంటి పథకాలను తీసుకొని రావటం అనేటువంటి జరిగింది. ఎందుకోసం? దాని ఇంటెన్షన్ ఏంటి? రైతు కోసమైనటువంటి ఎరువులు కావచ్చు, క్రిమిసంహారక మందులు కావచ్చు, విత్తనాలను కావచ్చు, రైతులు కొనుగోలు చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే వారికి సకాలంలో పరపతి లభించకపోతే గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తులను సంప్రదించడం జరుగుతుంది. అధిక వడ్డీ రేటుకు రుణాలను తీసుకోవడం వల్ల రుణభారం పెరుగుతుంది. ఈ విధంగా ఉండొద్దని భావించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఏం చేసింది? రైతుకు పెట్టుబడి సహాయాన్ని అందించడం కోసం అద్భుతమైనటువంటి పథకాన్ని, రైతు బంధు లాంటి పథకాన్ని తీసుకొని రావటం అనేటువంటి జరిగింది. ప్రతి సంవత్సరం 2 పంటలను పండించుకోవడానికి అవసరమైనటువంటి పెట్టుబడి సహాయాన్ని, ఎకరాకు 5,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని అందించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి రైతు సులభంగా అతనికి అవసరమైనటువంటి విత్తనాలను కావచ్చు, అదేవిధంగా మందులను కావచ్చు కొనుగోలు చేయవచ్చు. తద్వారా వ్యవసాయ రంగంలో అధికోత్పత్తిని సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ వన్, మద్దతు ధరలను ప్రకటించటం, మినిమం సపోర్ట్ ప్రైస్. ఎప్పుడు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది? ఎప్పుడు రైతు యొక్క సంక్షేమం పెరుగుతుంది? ఎప్పుడు రైతు ఆనందంగా ఉంటాడు? కేవలం అధికోత్పత్తిని సాధించినంత మాత్రాన రైతు సంతోషంగా ఉండడు. రైతు మిగులు ఉత్పత్తిని అధికంగా సాధించాలి. సాధించినటువంటి మిగులు ఉత్పత్తిని సరసమైన ధరల వద్ద అమ్ముకోవాలి. మద్దతు ధరల వద్ద అమ్ముకున్నప్పుడే రైతు అతడు పండించినటువంటి ఉత్పత్తులను మద్దతు ధర వద్ద అమ్ముకున్నప్పుడే అతనికి మిగులు ఆదాయం పెరుగుతుంది. అప్పుడు అతని యొక్క సంక్షేమం పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది? 1964 నుండి దేశవ్యాప్తంగా అన్ని రకాల ఆహార ధాన్యాలకు మద్దతు ధరను ప్రకటించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది? నష్టభయం లేకుండా ధైర్యంగా రైతులు పంటలను పండించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా ఆహార ధాన్యాల ధరల విధానంలో సలహాలను ఇవ్వడం కోసం వ్యవసాయ ధరల కమిషన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఓన్లీ సజెషన్స్ మాత్రమే ఇస్తుందండి, ధరలను నిర్ణయించదు. ఆహార ధాన్యాల విషయంలో, ఆహార ధాన్యాల ధరల విషయంలో సలహాలు ఇవ్వడం కోసం, సూచనలు ఇవ్వడం కోసం వ్యవసాయ ధరల కమిషన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా ఏంటి? ఆహార ధాన్యాల కొనుగోలు కోసం ప్రభుత్వం 1965లో దేనిని స్థాపించిందంటే భారత ఆహార సంస్థ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. 1965లో, ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది, మీరు 1965లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఒకవేళ ప్రభుత్వం ప్రకటించిన క్రయ విక్రయాలు మార్కెట్లో జరగకపోతే నేరుగా ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే రైతుల వద్ద నుంచి ప్రకటించిన మద్దతు ధరల వద్ద ఆహార ధాన్యాలను కొనుగోలు చేయటం అనేటువంటి జరిగింది. కాబట్టి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఇట్లా రైతు ఎటువంటి నష్టభయం లేకుండా ధైర్యంగా రైతులు పంటలను పండించుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఆహార ధాన్యాలకు మద్దతు ధరను ప్రకటించవలసి ఉంటుంది. కాబట్టి 64 నుంచి దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాలకు మద్దతు ధరలను ప్రకటించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు ఉత్పాదకాల ప్యాకేజ్, అంటే రైతు తాను పండించినటువంటి ఉత్పత్తులకు మద్దతు ధరను ప్రకటించడమే కాకుండా రైతులకు అవసరమైనటువంటి ఇతర సంస్థలను కూడా ప్రభుత్వం స్థాపించడానికి ప్రయత్నం చేయటం జరిగింది. అంటే వ్యవసాయేతర సేవలను కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. అందుకోసం ప్రభుత్వం ఏం చేసింది? వ్యవసాయదారులకు వివిధ సేవలను అందించడానికి 1963లో 1963వ సంవత్సరంలో జాతీయ విత్తనాల సంస్థను ఏర్పాటు చేయటం జరిగింది. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జాతీయ సహకార అభివృద్ధి సంస్థను కూడా స్థాపించటం అనేటువంటి జరిగింది 63లో. 65లో మనం చూసినట్లయితే రాష్ట్రంలో వ్యవసాయ ఆధార పరిశ్రమలను, అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్, ఈ మధ్యకాలంలో వీటికి బాగా డిమాండ్ పెరిగింది. 1965లో అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్, వ్యవసాయ ఆధార పరిశ్రమలను కూడా స్థాపించడం జరిగింది. కొన్ని రకాల చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి. వ్యవసాయ రంగంలో పండినటువంటి ఉత్పత్తులను ముడి సరుకులుగా స్వీకరించి వస్తు సేవలను ఉత్పత్తి చేస్తుంటాయి. అనుబంధ రంగాలు ఉంటాయి, వాటిని స్థాపించడానికి
చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. 63లో ఏం చేశారు, 65లో వ్యవసాయ ఆధార పరిశ్రమలు స్థాపించటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా రైతుకు అవసరమైనటువంటి పరపతిని అందించడం కోసం మెయిన్గా రైతుకు కావాల్సింది ఏంటి, ఫైనాన్స్ అనేటువంటి పెట్టుబడి అనేటువంటిది కావాలి. కాబట్టి రైతుకు అవసరమైనటువంటి పరపతిని అందించడం కోసం వ్యవసాయక రీఫైనాన్స్ సంస్థ 63లో ఈ వ్యవసాయక రీఫైనాన్స్ సంస్థ ఏదైతే ఉందో దాన్ని 63లో వ్యవసాయక రీఫైనాన్స్ మరియు అభివృద్ధి సంస్థగా మార్చివేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా ఈ వ్యవసాయక రీఫైనాన్స్ మరియు అభివృద్ధి సంస్థను ఈనాడు మనం ఏమని పిలుచుకుంటున్నామంటే నాబార్డ్ అని పిలుచుకోవటం అనేటువంటిది జరుగుతుంది. నేషనల్ అగ్రికల్చరల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. కాబట్టి దాన్ని మనం ప్రజెంట్ నాబార్డ్గా మనం పిలుచుకోవటం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా ఏంటి, ఆహార ధాన్యాలను సేకరించడం కోసం, సేకరించినటువంటి ఆహార ధాన్యాలను నిల్వ చేయడం కోసం 1965లో ప్రభుత్వం దేనిని ఏర్పాటు చేసింది, భారత ఆహార సంస్థను కూడా ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఇట్లా ఈ నూతన వ్యవసాయక వ్యూహం అనేది ఒక ప్యాకేజ్ కార్యక్రమం. ఏదో ఒక ఆధునిక ఉత్పత్తి పద్ధతి వాడకం కాకుండా, అంటే ఏదో ఒక ఆధునిక ఉత్పత్తి పద్ధతిని వాడినంత మాత్రాన వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరగదు. కాబట్టి వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తిని సాధించాలంటే అందుకు అవసరమైనటువంటి ఉత్పాదకాలను అందజేయాలి. కాబట్టి ఇట్ ఈజ్ ఏ ప్యాకేజ్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాం. కాబట్టి ఏం చేసిండ్రు, ఆధునిక ఉత్పత్తి పద్ధతి వాడకం కాకుండా అభివృద్ధి చేసినటువంటి అనేక పద్ధతులను, విత్తనాలు కావచ్చు, రసాయనిక ఎరువులు కావచ్చు, క్రిమిసంహారక మందులు కావచ్చు, సాగునీరు కావచ్చు, సబ్సిడీ ధరలకు ఉత్పాదకాలను సప్లై చేయడం కావచ్చు, సంస్థాగత పరపతి సౌకర్యాలను అభివృద్ధి చేసి వీటిని ఒక సమ్మేళనంగా, వీటన్నింటిని కేంద్రీకరించి ఒక సమ్మేళనంగా ఉపయోగించటం వల్ల వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తిని సాధించవచ్చు. అదే ఈ వ్యూహం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని చెప్తున్నాం. కాబట్టి ఈ ప్యాకేజ్ కార్యక్రమం వల్ల ఏమైందంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనేటువంటిది గణనీయంగా పెరిగింది. దీనినే మనం ఆ తర్వాత కాలంలో ఏమని పిలుచుకున్నామంటే హరిత విప్లవంగా మనం పిలుచుకోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి సాంకేతికంగా ముఖ్యంగా 1960 తర్వాత మనం చూసినట్లయితే 1960 తర్వాత పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల సరఫరా పెరగట్లేదు. పైగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. ఇతర దేశాల నుంచి సరుకులను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధరలు పెరిగి ద్రవ్యోల్బణం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది, సాంకేతికంగా వ్యవసాయ రంగంలో అధికోత్పత్తిని సాధించడం కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారాన్ని చుట్టింది. అందులో భాగంగానే 1960లో సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని, 1965లో సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకాన్ని, 1966 ఖరీఫ్ సీజన్లో నూతన వ్యవసాయక వ్యూహాన్ని, అధిక దిగుబడి వంగడాల కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి వ్యవసాయ రంగంలో అధికోత్పత్తిని సాధించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ ఏ ప్యాకేజ్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాం. ఎందుకు ప్యాకేజ్ ప్రోగ్రామ్ అని చెప్తున్నామంటే అధికోత్పత్తిని సాధించడానికి అవసరమైనటువంటి విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, అదేవిధంగా సబ్సిడీ ధరలకు ఉత్పాదకాలను, సాగునీరుని, సంస్థాగత పరపతి సౌకర్యాలను ఒక సమ్మేళనంగా రైతులకు అందించడం జరుగుతుంది. కాబట్టి అధికోత్పత్తిని సాధించడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడింది అని చెప్తున్నాం. ఇది నూతన వ్యవసాయక వ్యూహము, అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. మనకు తెలుసు నూతన వ్యవసాయక వ్యూహాన్ని మనం ఏమని పిలుస్తున్నాం, అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం అని పిలుస్తున్నాం. HYV వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని అంశాలంటే మనం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, 1960లో సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 7 జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇందులో ఉన్న లోపాలను సవరిస్తూ 65లో సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకంగా మార్చి ఎంపిక చేసినటువంటి 114 జిల్లాలకు దీనిని విస్తరింపజేశారు. 1965-66 ఖరీఫ్ సీజన్లో ఈ నూతన వ్యవసాయ వ్యూహాన్ని తీసుకొని రావటం అనేటువంటి జరిగింది. దీనిని అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం పిలుస్తాం. చాలా సందర్భాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ అడిగింది. HYV అంటే ఏమిటి? అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం, హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అని అర్థం. అంటే అధికోత్పత్తిని సాధించడం కోసం ఈ అధిక దిగుబడి వంగడాలను విరివిగా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్యాకేజీలో ప్రధానంగా అంశాలు ఉన్నాయంటున్నాం. ఒకటేంటి, అధిక దిగుబడి వంగడాలను ఉపయోగించడం జరుగుతుంది. నెంబర్ 2, అల్ప ఫలానాకాల పంటలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెంబర్ 3, ఆధునిక సాంకేతిక ఉత్పత్తి పద్ధతులను అంటే పంటల మార్పిడి, బహుళ పంటల కార్యక్రమాన్ని చేపడతారు. రసాయనిక ఎరువులను విరివిగా ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఆధునిక
ఉత్పత్తి పద్ధతులను, యంత్రాలను, పనిముట్లను వినియోగించడం జరుగుతుంది. పంటల రక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. వీటన్నింటిని కలిపి ఆధునిక సాంకేతిక ఉత్పత్తి పద్ధతులని పిలవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ వ్యూహాన్ని చేపట్టాలంటే రైతుకు పరపతి కావాలి. కాబట్టి ప్రభుత్వం సంస్థాగత పరపతి సౌకర్యాలను అభివృద్ధి చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంతేకాకుండా రైతును ప్రోత్సహించడం కోసం రైతు పండించినటువంటి ఆహార ధాన్యాలకు మద్దతు ధరను కూడా 64 నుంచి ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా రైతుకు అవసరమైనటువంటి పరిశ్రమను కావచ్చు, సంస్థలను కూడా స్థాపించడానికి ప్రయత్నం చేసింది. సీడ్స్ కార్పొరేషన్ కావచ్చు, కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, వ్యవసాయ ఆధార పరిశ్రమలు కావచ్చు, వ్యవసాయదానికి పరపతిని అందించడం కోసం అవసరమైనటువంటి సంస్థలను కావచ్చు స్థాపించడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా రైతు పండించినటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేయడం కోసం, నిల్వ చేసుకోవడం కోసం భారత ఆహార సంస్థను FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా స్థాపించడం జరిగింది. సో ఈ వ్యూహాన్ని అనుసరించడం వల్ల వ్యవసాయ రంగంలో సాంకేతికంగా అధికోత్పత్తి అనేటువంటిది సాధ్యపడింది. ఈ వ్యూహాన్ని తర్వాత కాలంలో మనం ఏమని పిలుచుకున్నామంటే హరిత విప్లవంగా మనము పిలుచుకోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. థ్యాంక్ యూ.